ఇది నా జన్మభూమి, భవిష్యత్తులో ఇదే నా కర్మభూమి కావచ్చు. ఇక్కడి నుంచే కేసీఆర్ భూకంపం పుట్టించారు. నా మీద రాజకీయంగా ఆంక్షలు పెడితే ఏం జరగదు, కుట్రలు చేసిన వారిని వదలనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. సిద్దిపేట జిల్లాలోని కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకలో ఆదివారం సాయంత్రం జరిగిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చింతమడక అంటే చరిత్ర సృష్టించిన గ్రామం అని, ఇక్కడ ముద్దుబిడ్డ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించారని అన్నారు. తాను చాలా ఏళ్లుగా ఇక్కడికి రాలేదని, గత ఏడాది పరిస్థితి వేరేలా ఉందని చెప్పారు. కానీ ఈ ఏడాది ప్రత్యేకంగా పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలు తనను హక్కున చేర్చుకున్నారని అన్నారు. ఇక్కడికి రావాలన్నా ఆంక్షలున్నాయని, అయితే ఏ ఊరు ఎవరి జాగిరి కాదని స్పష్టం చేశారు. రాజకీయంగా ఆంక్షలు పెడితే చింతమడకకు మళ్లీ వస్తా, అలాగే సిద్దిపేటకు వస్తానని అన్నారు. చంద్రుడికి మచ్చ తెచ్చే పని కొంతమంది చేసిండ్రు, అదే విషయం అడిగితే తల్లిని పిల్లను పాపిండ్రు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కుట్రలు చేసే వారిని వదలనని, పురిటిగడ్డ పౌరుషం చూపించి వారి భరతం పడతానని స్పష్టం చేశారు. అంతకుముందు గ్రామంలోని శివాలయంలోను రామాలయంలోను ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు.